హాయ్, నేను మీ డాక్టర్ రాజా ప్రసాద్. లాస్ట్ వీక్ ఒక పేషెంట్ వచ్చారు. ఆ పేషెంట్ కి గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నాయి, దాంతో పాటు బొడ్డు దగ్గర హర్నియా కూడా ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనం హర్నియాకి ఆపరేషన్ చేయాలా లేకపోతే గాల్ బ్లాడర్ కి ఆపరేషన్ చేయాలా? సో ఈ డౌట్ అనేది ఉంటది. పేషెంట్స్ కూడా కొన్నిసార్లు డౌట్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హర్నియా ఆపరేషన్ చేస్తే ఫ్యూచర్ లో మళ్ళీ మనకి గాల్ బ్లాడర్ అనేది ఆపరేషన్ చేసినప్పుడు ఇబ్బంది అవుతుంది కదా. ఇలాంటి పేషెంట్స్ కి ఏం చేస్తామంటే, హర్నియా అనేది చిన్నగా ఉన్నప్పుడు మనం గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేసిన తర్వాత హర్నియా ఏదైతే డిఫెక్ట్ ఉందో దాన్ని కుట్టు వేస్తాం. అనటామికల్ రిపేర్ అంట. ఈ అనటామికల్ రిపేర్ ఎందుకు చేస్తామంటే, కొన్నిసార్లు గాల్ బ్లాడర్ అది ఇన్ఫెక్షన్ అది ఉన్నప్పుడు ఆ ఇన్ఫెక్షన్ మనం మెష్ గాని వేస్తే మెష్ కి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ఓన్లీ కుట్ అనేది వేస్తాం. కానీ మనం గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేసినప్పుడు క్లీన్ ఉండి మనకి ఇన్ఫెక్షన్ ఏం లేదు అనుకుంటే, అదే సిట్టింగ్ లో కొన్నిసార్లు ఈ అంబ్లికల్ హర్నియా కుట్టు వేసేసిన తర్వాత చిన్న మెష్ కూడా వేస్తాం. దీన్ని ఏం చేస్తామంటే లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేస్తాం, లేదంటే హిస్టెక్టమీ చేస్తాము. ఈ అంబ్లికల్ హర్నియా ఏదైతే బొడ్డు దగ్గర హర్నియా ఉన్నదో అయితే కుట్టు అనేది వేస్తాము, లేదనుకుంటే ఓపెన్ చేసి చిన్న ఇన్సిజన్ కొద్దిగా వెడల్పు చేసి అక్కడ మెష్ అనేది వేస్తాం.